ఈ వీడియోలో గ్రామర్లో ఉండే టాప్ 5 బేసిక్ రూల్స్ గురించి మనం నేర్చుకుందాము. ఫస్ట్ వన్, రూల్ నెంబర్ 1, ఏ కంప్లీట్ సెంటెన్స్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. ఒక కంప్లీట్ సెంటెన్స్ మనం ఇంగ్లీష్లో ప్రిపేర్ చేయాలంటే అందులో తప్పనిసరిగా ఒక సబ్జెక్టు మరియు వెర్బ్ ఉండి తీరాలి. ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉండేటప్పుడు మాత్రమే దాన్ని ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ద బర్డ్స్ ఫ్లై, ద బాయ్ రన్స్. ద బర్డ్స్ ఫ్లై అనే దాంట్లో ద బర్డ్స్ అనేది సబ్జెక్ట్ గాను, ఫ్లై అనేది వెర్బ్ గాను ఉంది. ద సెకండ్ సెంటెన్స్, ద బాయ్ రన్స్, ద బాయ్ ఈజ్ ద సబ్జెక్ట్, రన్స్ ఈజ్ ద verb. So there are the two sentences are meaningful sentences in English language. So this is the basic rules of English language. So rule number 1 is a complete sentence must consist of a subject and a verb. తప్పనిసరిగా ఒక సబ్జెక్టు ఒక వెర్బ్ ఉండేటప్పుడు మాత్రమే అది ఇంగ్లీష్లో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్గా చెప్పడం జరుగుతుంది. సో రూల్ నెంబర్ 2, ఏ కంప్లీట్ సెంటెన్స్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రిడికేట్. ఒక కంప్లీట్ సెంటెన్స్ ఇంగ్లీష్లో తయారు చేయాలంటే ఒక సబ్జెక్టు ఒక ప్రిడికేట్ కూడా ఉండవచ్చు. ఇంతకుముందు చెప్పింది సబ్జెక్టు వెర్బ్ తప్పనిసరిగా ఉంటే ఒక సెంటెన్స్ తయారు చేయబడుతుంది. అదేవిధంగా ఒక సబ్జెక్టు ఒక ప్రిడికేట్ ఉన్నా కూడా ఇంగ్లీష్లో ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేయబడుతుంది. ద బర్డ్ ఫ్లై ఇన్ ద స్కై, హీ గోస్ టు మార్కెట్. ఇక్కడ ద బర్డ్స్ అనేది సబ్జెక్ట్గా అయితే ఫ్లై ఇన్ ద స్కై అనేది ఒక ప్రిడికేట్. ప్రిడికేట్ మీన్స్ ద ఫ్రేజ్ విచ్ ఈజ్ వర్బ్ అండ్ ఫ్రేజ్, దిస్ ఈజ్ కాల్డ్ ప్రిడికేట్. ఒక వెర్బు మరియు ప్రిపోజిషన్తో కూడిన ఒక ఫ్రేజ్ ఉన్నట్లయితే దాన్ని మనం ప్రిడికేట్గా చెప్పడం జరుగుతుంది. ద బర్డ్స్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అయితే ఫ్లై ఇన్ ద స్కై అనేది ఒక ప్రిడికేట్. హీ గోస్ టు మార్కెట్, ఇక్కడ హీ అనేది సబ్జెక్ట్ అయితే గోస్ టు మార్కెట్ అనేది ప్రిడికేటు. ఈ విధంగా మనము సబ్జెక్టు ప్రిడికేటు ఉండే సెంటెన్సులు కూడా మనము ఇంగ్లీష్లో తయారు చేయవచ్చు. సో ఏ కంప్లీట్ సెంటెన్స్ మస్ట్ కన్సిస్ట్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ అండ్ ఏ ప్రిడికేట్. ఈ రెండు ఉన్నట్లయితే మరొక టైప్ ఆఫ్ సెంటెన్స్ని మనం ప్రిపేర్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ బేసిక్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. దిస్ ఈజ్ రూల్ నెంబర్ 2. An adjective is placed before the noun it describes or after it if it is separated by a verb. So an adjective is placed before the noun. సాధారణంగా adjective అనేది నౌన్కు ముందున ఉంచబడుతుంది. It describes or after it. సాధారణంగా కొన్ని సందర్భాల్లో తర్వాత కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈజ్ సెపరేటెడ్ బై ఏ వెర్బ్, వెర్బ్తో సెపరేట్ చేయడం ద్వారా కొన్ని సందర్భాల్లో మనం యాడ్జెక్టివ్ని తర్వాత కూడా ఉపయోగించడం జరుగుతుంది. ద యాంగ్రీ బాయ్ రన్స్. సో హియర్ బాయ్ అనేది ఇక్కడ నౌన్ అయితే దాన్ని డిస్క్రైబ్ చేసేది యాంగ్రీ. యాంగ్రీ అనేది యాడ్జెక్టివ్గా చెప్పడం జరుగుతుంది. సో ద యాంగ్రీ బాయ్ రన్స్, the angry boy is the subject and runs is the verb. So this is the boy is described by angry అనే క్వాలిటీని ఇక్కడ బాయ్కి అడాప్ట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా ఒక నౌన్కు ముందు యాడ్జెక్టివ్ వస్తుంది. అదేవిధంగా వెర్బ్ తర్వాత కూడా యాడ్జెక్టివ్ వచ్చే అవకాశం ఉంది ఈ సెంటెన్స్లో. ద బాయ్ ఈజ్ యాంగ్రీ. సో ఈజ్ అనేది వెర్బ్ తర్వాత దీన్ని సెపరేట్ చేయడం ద్వారా యాంగ్రీని ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా an adjective ఈజ్ ప్లేస్డ్ బిఫోర్ ద నౌన్ ఇట్ డిస్క్రైబ్స్. ఒక నౌన్ని వర్ణించిన దాన్ని మనము యాడ్జెక్టివ్గా చెప్తాము. ఆర్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ సెపరేటెడ్ బై ఏ వెర్బ్గా స్ప్లిట్ చేసి కూడా మనం యాడ్జెక్టివ్ను ఉపయోగించవచ్చు. రూల్ నెంబర్ 4, ఏ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఇక్కడ మనము ఒక సబ్జెక్టు కాంప్లిమెంటు సబ్జెక్టుని డిస్క్రైబ్ చేస్తుంది. హియర్ సమ్ ఎగ్జాంపుల్స్. ద బర్డ్ ఈజ్ వైట్, ఇక్కడ బర్డ్ తలక కాంప్లిమెంటు వైట్. ద బాయ్ ఈజ్ నాటీ, ఇక్కడ బాయ్ తలక కాంప్లిమెంటు నాటీ. ఏ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్. సబ్జెక్ట్ కాంప్లిమెంట్ అనేది సబ్జెక్టుని డిస్క్రైబ్ చేస్తుంది.
ఆ సెంటెన్స్లో ఉండే సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనము సబ్జెక్ట్ కాంప్లిమెంట్గా చెప్పడం జరుగుతుంది. ద బాడీ ఈజ్ వైట్, ఇక్కడ వైట్ అనేది కాంప్లిమెంటు, ఇక్కడ నాటి అనేది కాంప్లిమెంట్. ఈ విధంగా మనము బేసిక్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ 4లో ఏ సబ్జెక్ట్ కాంప్లిమెంట్ డిస్క్రైబ్స్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్గా చెప్పవచ్చు. So rule number 5, the basic rule of English language is an imperative sentence does not have the subject. సాధారణంగా మనకి ఒక సెంటెన్స్ ప్రిపేర్ చేయాలంటే సబ్జెక్ట్ అవసరం పడుతుంది. వేరేజ్ ఇంపేరేటివ్ సెంటెన్సెస్ విషయానికి వచ్చేటప్పటికి అది అప్లికబుల్ కాదు. ఇక్కడ ఏ ప్లే వెల్ అనేది ఒక ఇంపేరేటివ్ సెంటెన్స్, ఇక్కడ సబ్జెక్ట్ని మనము ఉపయోగించడం జరగలేదు. గో అవే ఈజ్ ఆల్సో అన్ ఇంపేరేటివ్ సెంటెన్స్, ఇక్కడ కూడా మనము సబ్జెక్ట్ని ఉపయోగించలేదు. సాధారణంగా ఇంపేరేటివ్ సెంటెన్సెస్లో సబ్జెక్ట్గా యూ ఉంటుంది. ఇంపేరేటివ్ సెంటెన్సెస్ అన్నీ కూడా రిక్వెస్ట్, ఆర్డరు, కమెంట్స్ ఈ విధంగా ఉంటాయి కాబట్టి అవి సెకండ్ పర్సన్కి అప్లికబుల్ అవుతాయి. యూ ప్లే వెల్, యూ గో అవే అని వీటి తాలూకా అర్థం అన్నమాట. కాబట్టి ఎన్ ఇంపేరేటివ్ సెంటెన్స్ డస్ నాట్ హ్యావ్ ద సబ్జెక్ట్. ఇంపేరేటివ్ సెంటెన్సెస్లో ఎప్పుడూ సబ్జెక్ట్ అనేది ఉండదు. అది మనము గుర్తుపెట్టుకోవాల్సిన బేసిక్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్. సో దిస్ ఈజ్ రూల్ నెంబర్ 5. మరొక వీడియోలో మరికొన్ని బేసిక్ రూల్స్ ఆఫ్ ఇంగ్లీష్ గురించి తెలుసుకుందాము.